తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కేటీఆర్ కు పరిశ్రమలు, మైనింగ్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు అదనంగా ఇచ్చారు. అలాగే పోచారం, జూపల్లి, తలసానికి కూడా అదనంగా శాఖలు కేటాయించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, కేసీఆర్ ఏ ప్రాతిపదికన ఈ అదనపు శాఖలు కేటాయించారు, వివరాలేంటి? మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా తెలంగాణ కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారం జరుగుతుంది. కొంతమందిని డ్రాప్ చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ కూడా మొత్తానికి భారీ శాఖల మార్పులు చేర్పులతో సీఎం కేసీఆర్ ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా పనితీరు అలాగే కొద్దిమంది మంత్రుల సమర్థత ఆధారంగానే ఈ రోజు శాఖల మార్పులు చేర్పుల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా కేటీఆర్, హరీష్ రావు, జూపల్లి, తలసాని, పోచారం, జగదీష్ రెడ్డి 6 మంత్రుల శాఖల్లో మార్పులు చేసుకున్నాయి. మొదటి నుంచి ప్రచారంలో ఉన్నట్టు ఇండస్ట్రీస్, జూపల్లి దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ను మంత్రి కేటీఆర్ కు, ఎందుకంటే ఇప్పటికే ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇండస్ట్రీస్ ఇవ్వటం వల్ల పరిశ్రమలు అలాగే ఐటీ కూడా సమన్వయంతో పనిచేసేందుకు అవసరం అవుతుందనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ కు ఇండస్ట్రీస్ ను ఇచ్చారు. అలాగే పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉండేటువంటి గనులు, ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఇప్పటిదాకా మైనింగ్ హరీష్ రావు దగ్గర ఉంది. మైనింగ్ తెలంగాణ ప్రభుత్వంలో కీలక శాఖగా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా హరీష్ రావు నుంచి గనుల శాఖను కేటీఆర్ కు అప్పచెప్పారు. అలాగే విదేశీ వ్యవహారాలు, ఎన్ఆర్ఐ వ్యవహారాలకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను కూడా ఇకపై మంత్రి కేటీఆర్ చూడబోతున్నారు. మొత్తంగా మనకు అర్థమవుతుంది, ఇప్పటిదాకా కేబినెట్ లో నెంబర్ 2 ఎవరు అన్న చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగిన మార్పుల చేర్పుల ద్వారా కేటీఆర్ కు నెంబర్ 2 గా బాధ్యతలు అప్పచెప్పబోతున్నారనేది ఈ రోజుతో స్పష్టమైందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఐటీ, మున్సిపల్ లాంటి కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నటువంటి కేటీఆర్ కు ఈ రోజుతో అదనంగా పరిశ్రమలు, గనులు, విదేశీ వ్యవహారాలు, ప్రభుత్వ రంగం లాంటి సంస్థలను అప్పచెప్పడం ద్వారా సీఎం కేటీఆర్ మీద మరింత బాధ్యతలు పెట్టారని చెప్పుకోవాలి. అలాగే ఇప్పటిదాకా కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను కేటీఆర్ నుంచి జూపల్లి కృష్ణారావుకు, 2 కూడా గ్రామీణాభివృద్ధికి సంబంధించి, పంచాయతీరాజ్ వ్యవహారాలకు సంబంధించి కీలకమైనగా ఉన్నటువంటి 2 శాఖలను మంత్రి జూపల్లికి అప్పగించారు. అయితే మరోవైపు తలసాని, హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కేబినెట్ లో కొంత ప్రాధాన్యత తగ్గిందని చెప్పుకోవాలి. ముఖ్యమైన వాణిజ్య పన్నుల శాఖను ఆయన నుంచి తొలగించి ఆయన సీఎం కేసీఆర్ నేరుగా ఆ శాఖను తన దగ్గర ఉంచుకున్నారు. తలసాని దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ శాఖను కొనసాగిస్తున్న ఆయనకు పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ అలాగే మత్స్య శాఖలను కేటాయించారు. ఇక పోచారం దగ్గర ఉన్నటువంటి అదనపు శాఖగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి శాఖలో ఉన్నటువంటి సహకార శాఖను కూడా తొలగించి దాన్ని పోచారంకు అప్పగించారు. ఏదేమైనా కూడా మొత్తంగా మంత్రుల పని ప్రాతిపదికగా అలాగే గత 2 ఏళ్లుగా వారి మీద వస్తున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో కూడా కొంత మార్పులు చేర్పులు జరిగినట్టు చెప్పుకోవాలి. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు మరి కాసేపట్లో వెలువడబోతున్నాయి. నిల్వ అదేవిధంగా శ్రీకాంత్, ఇలా కొంతమంది మంత్రులకు కీలకమైన శాఖలను అదనంగా కేటాయించడంపై మిగిలిన మంత్రులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఈ శాఖలకు సంబంధించి జీవో ఎప్పుడు జారీ అయ్యే అవకాశం ఉంది? మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి జీవో విడుదల కాబోతుంది. అయితే కొద్ది రోజులుగా మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు ఉంటాయి. పని ప్రాతిపదికగా అలాగే శాఖల నిర్వహణ ప్రాతిపదికగా సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకోబోతున్నారని అటు పార్టీలో, ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఇక మంత్రుల మార్పుల చేర్పులు ఉండకపోవచ్చు. ఆ వాదనకు సీఎం కేసీఆర్ తెరదించారన్న చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతం 7 శాఖలకు సంబంధించి, అంటే 2 శాఖలను సీఎం కేసీఆర్ తన దగ్గరికి పెట్టుకున్నాడు. కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి వాటర్ గ్రిడ్ ను తన దగ్గర తీసుకున్నారు. అలాగే తలసాని దగ్గర ఉన్నటువంటి వాణిజ్య పనులను కూడా తన దగ్గరికి తీసుకోవడం ద్వారా ముఖ్యమైన శాఖలను కొన్నిటిని తన దగ్గరకు ఉంచుకుంటూనే మిగిలిన శాఖలను అందరి మంత్రులకు పంచే ప్రయత్నం చేశారు. అయితే పనితీరు ప్రాతిపదికగా, పనిభారం ప్రాతిపదికగానే ఈ మార్పులు చేర్పులు జరిగాయన్నది మంత్రులు భావిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్లయితే అంటే మరో 2 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఈ శాఖల మార్పుల చేర్పుల ద్వారా మరోసారి తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యాలను, మంత్రులు పనిచేయాల్సినటువంటి తీరుతలను సీఎం కేసీఆర్ ఆ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని మనం భావించవచ్చు. ఓకే, థాంక్యూ శ్రీకాంత్.